ఏం జరిగిందో చెప్పు పిన్ని. ఏం లేదు రాజ్. మార్నింగ్ మీ అమ్మ కావ్యకి లాకర్ కీస్ ఇచ్చింది. తనేమో ఎవ్వరికి చెప్పకుండా అందులో నుంచి 2 లక్షలు తీసుకుని వెళ్ళింది. మీరు 5 లక్షలు ఇవ్వమని మనిషిని పంపించినప్పుడే ఈ విషయం బయటపడింది బావగారు. ఇంట్లోంచి 2 లక్షలు తీసుకెళ్లిన మనిషిని ఏమనాలో మీరే చెప్పండి. ఏదైనా ఎందుకనాలి పిన్ని? ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబంలో ఇంటి పెద్దలకు చెప్పకుండా అంత పెద్ద మొత్తం తీసుకెళ్ళడం దొంగతనం కిందే వస్తుంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? కళావతికి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం లేకపోతే తాళం చెవులు చేతిలో పడగానే 2 లక్షలు ఎందుకు తీస్తుంది? తీస్తే దొంగతనం అయిపోతుందా? ఎవరికి చెప్పకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. నీ బీరువాలో నుంచి నువ్వు డబ్బు తీసుకుంటే నువ్వు దొంగవైపోతావా? ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్తే తనెలా దొంగ అయిపోతుంది? ఆ 2 లక్షల కోసమా ఇంత పంచాయితీ? కావ్యకి ఏ అవసరం వచ్చిందో తీసుకుని ఉంటుంది. దానికింత రాద్ధాంతం దేనికి? ఆ అవసరం ఏంటో తెలుసుకోవాలి బావగారు. మనకి తెలియకుండా తనకు 2 లక్షలతో ఏం అవసరం వచ్చిందో మాకు అర్థం కావాలి కదా. లేదంటే ఇలా విచ్చలవిడిగా డబ్బు తీసుకెళ్ళిపోతే అదే అందరికీ అలవాటుగా మారుతుంది. అసలేది ఎక్కడికెళ్ళింది? అవునరా, కావ్యది పుట్టింటికి వెళ్తానంటే నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను డాడీ. అది సంగతి. సడన్ గా పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? ఈ 2 లక్షలు ఆ పేద కుటుంబానికి దోచిపెట్టడానికి వెళ్ళుంటుంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. పుట్టింటికి దోచిపెడతానంటే ఈ ఇంట్లో ఎవరికి నచ్చదని తాళాలు తన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలియదని గుట్టు చప్పుడు కాకుండా తీసుకుని వెళ్ళి వాళ్ళ మొహాన్ని కొట్టుంటుంది. పిన్ని, నాకు సంస్కారం నేర్పేదానివి నువ్వే సంస్కారం వదిలేసి మాట్లాడతావేంటి? ఒకవేళ కావ్య తన పుట్టింటికి కష్టం వస్తే తన అత్తింటి నుంచి డబ్బు తీసుకెళ్ళిస్తే అది తప్పెలా అవుతుంది? అసలు ఎవరికి ఏ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే లేకుండా మా బెడ్రూమ్లో కావాల్సినంత డబ్బు పెట్టి అవసరం వచ్చినప్పుడు వాడుకోమని ఎప్పుడో చెప్పాను. అప్పటి నుంచి ఇవాళ దాకా ₹1 కూడా తీసుకొని మనిషి ఇవాళ స్వతంత్రించి కొంత డబ్బు తీసుకుంటే దొంగతనం చేసిందని ఎలా అంటారు? నా భార్యకి దొంగతనం చేయాల్సిన కర్మే లేదు. కావాల్సినంత డబ్బు తీసుకునే హక్కుంది, తీసుకుంది. దీనికోసం ఇంతమందిలో కళావతి పరువు తీయాలా, దొంగ అనే ముద్ర వేయాలా?